ఎక్స్‌ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే మనం తినే ఆహార పదార్థాలు. అంటే రెగ్యులర్ మనం తినే ఫుడ్ మెటీరియల్స్ కానీ, లేకపోతే మనం తీసుకునే డిఫరెంట్ లిక్విడ్స్, కలర్డ్ లిక్విడ్స్ కానీ, అంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ ఏదైనా తీసుకునే దానివల్ల ఏమైద్దంటే స్లోగా ఒక ఎక్స్టర్నల్ లేయర్ అనేది ఫార్మ్ అయిద్దనమాట. సో, దానివల్ల ఏమైద్దంటే పళ్ళు కొంచెము యెల్లోయిష్ కనపడే అవకాశం ఉంటదనమాట. యెల్లోయిష్ ఆర్ బ్రౌనిష్ కలర్. ఇంకొంటి ఏమైద్దంటే కొంతమందిలో ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే తింటారో అవి తిన్న ఫుడ్ మెటీరియల్స్ పన్ను, చిగురు మధ్యలో ఇరుక్కుపోయిద్దండి. స్లోగా నోట్లో ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి, ప్లాక్ అనేది ఫార్మ్ చేసి, స్లోగా అది టార్టర్ లాగా అయిపోయిద్దనమాట. జనరల్‌గా మా టర్మ్స్‌లో దాన్ని కాలిక్యులస్ అంటాము. నార్మల్ టర్మ్స్‌లో దాన్ని టార్టర్ అంటాం అనమాట. సో, అట్లాంటి కండిషన్స్‌లో ఏందంటే, వి అడ్వైస్ ఫర్ ద పేషెంట్ టు గో ఫర్ క్లీనింగ్ ఆఫ్ ద టీత్. పళ్ళు శుభ్రం చేయించుకోవాలంటాం. స్కేలింగ్ అంటాం అనమాట. ఆర్ ఓరల్ ప్రొఫైలాక్సిస్. సో, అప్పుడేంటంటే దాన్ని అక్కడ ఉన్న డిపాజిట్స్‌ని, ఆ స్టెయిన్స్‌ని నీట్‌గా క్లీన్ చేసేస్తే, దెన్ ద టీత్ విల్ బి నార్మల్ లుకింగ్. కాపోతే ఏంటంటే, దిస్ కాంట్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎందుకంటే రెగ్యులర్‌గా మళ్ళీ డైలీ ఏదో ఒక ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. కలర్డ్ ఫుడ్ మెటీరియల్స్, కలర్డ్ లిక్విడ్స్ ఏయో కూల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ గాని. స్లోగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. సో, జనరల్‌గా మనం ఏం చెప్తామంటే, రెగ్యులర్‌గా మీరు ఏం తీసుకున్నా సరే, డూ థరో గార్గిలింగ్. మంచి గార్గిల్ చేయండి. ప్లస్ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయండి. అట్లా చేస్తుంటే రెగ్యులర్‌గా ఏందంటే, యూ కెన్ మెయింటైన్ దట్ వైటిష్ ఆఫ్ ద టీత్ అనమాట. సో, జనరల్లీ వి అడ్వైస్ ఫర్ నార్మల్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ ఎవ్రీ 1 ఇయర్ ఆర్ రెగ్యులర్ చెకప్ ఫర్ 1 ఇయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వాళ్ళకేంటంటే మన బ్రషింగ్ గూడా ఎట్లా చేసుకోవాలనేది వి అడ్వైస్ ఫర్ దెమ్.